పిఠాపురం మీటింగ్లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎట్ట గెలుస్తాడో చూస్తాను అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు యావత్ వైసీపీ కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ బాధతోటి ఈరోజు నేను దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రూపులు చేస్తాడు. మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు, నన్ను ఎట్ట లేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు. ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు. నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను, మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇట్టు ఉండదండి, మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు. నిన్ను చూసాం మేము 250 మందిలో ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడు. అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా చేయబట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు. వాస్తవానికి అందరం కలిసి తిరిగాము, అందరం ఉన్నాము. ఇందాక రవి గారు చెప్పినట్టు ఒకరినొకరు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెచ్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి గారినే ఎట్ట గెలుస్తాడో చూద్దామనేటప్పటికీ చాలా బాధేసింది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. తీరా నేను ఒకరోజు 3 సార్లు చెప్పాడు సీఎం గారు, మీరేందా తీసుకోవట్లేదని చెప్పని అడిగితే పోయి వాసు గారిని అడగండి, వాసు గారు ఆపుతున్నారని చెప్పేవాళ్ళు. అంటే ఆ సీఎం గారిని ఆయన తెలియకుండా సీఎం గారిని కలిసి బాధలో నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఈరోజు నేను ఈ 9 నెలల్లో దాదాపు ఒక 10 సార్లు కలిసి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారిని. వ్యక్తిగతంగా వెళ్ళి నేను కలిసి అంతా కూడా చెప్పడం, ఏం అన్నా బాగా పలకరించడం, మాట్లాడటం అంతా కూడా అడగటం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నాను అని చెప్తాడు. అసలు ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లేదు. ఆయనే పోగొట్టుకుంటే ఇక ఆయనకి ఏమన్నా ఒక వృత్తి ఉందా, లేకపోతే ఒక వ్యాపారం ఉందా, వ్యవసాయం ఉందా, ఏముండదు. ఆయన వృత్తి రాజకీయంలో సంపాదించుకున్నాడు. ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నానంటే ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లా. అందరూ తెలుసు, అసలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈరోజు అనేది అంటున్నాడు, నేను ఎట్ట గెలుస్తాడు చూస్తానని చెప్పని. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు అటు టీడీపీకి కానీ, అటు జనసేనకు కానీ, బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది. కానీ జనాదరణ జగన్ గారికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యా వైద్యం. ఈరోజు చూస్తున్నారు మీరు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన పాపం అంత కష్టపడి తీసుకొస్తే మాకు వద్దని చెప్పి రాసిచ్చి పంపించారు. ఏమండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదువుకునేది ఎవరు? పేద ప్రజలు. పేద ప్రజలు డాక్టర్ అవ్వడానికి లేదా? ఇప్పుడు ఆయన ఏంటి మొత్తం అమ్మేసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా బాలినేని గారు కానీ, అంతకుముందు ఇంకొక ఆయన గడ్డం ఆయన చూడండి, ఆయనకి అసలు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు విజయసాయిరెడ్డి గారికి. ఆయన సెకండ్ నెంబర్ 2 పొజిషన్ అనుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి నాకు బాధేసింది. ఏం బాధేసిందో మరి మొన్న చుండూరావు గారు అన్నట్టు ఆయన సీఎం సీట్ ఆయనకి ఇవ్వాలేమో మరి నాకు అర్థం కావట్లా. ఆయన ఇంతవరకు ఎక్కడ గెలవలేదు, ప్రజానాయకుడేం కాదు. ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే అప్పుడు దాకా అంతలాగా పొగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలను విపరీతంగా చండాలంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది